హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ముందటి క్లాస్లో వచ్చేసి కలర్ రీశాంప్లర్ టూల్ వరకు అయితే చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు మిక్సర్ బ్రష్తో పాటు మరికొన్ని టూల్స్ అయితే ఈరోజు చూద్దాము క్లాస్లో. ఓకే, ఫోటోషాప్లోకి అయితే మనం వెళ్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు ముందటి క్లాస్లో వచ్చేసి మనం ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ని ఎలా స్మూత్ చేసుకోవాలి, స్కిన్ని ఎలా స్మూత్ చేసుకోవాలి అనేది అయితే మనం చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ ఇదే ఆప్షను మనం ఈ హిస్టరీ బ్రష్ని మిక్సర్ బ్రష్ని యూజ్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇది కరెక్ట్గా వస్తుందా, మనం అంతకుముందు చేసింది కరెక్ట్గా ఉందనేది చూద్దాము. చూడండి, నేను మిక్సర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బ్రష్ తీసుకునేటప్పుడు ఫెదర్ బ్రష్ అయి ఉండాలి. ఓకే, అంటే హార్డ్నెస్ ఎక్కువ ఉండకూడదు, హార్డ్నెస్ తక్కువ ఉండాలి, ఫెదర్ అయితే ఎక్కువ ఉండాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని క్లియర్ బ్రష్ చేయండి. క్లియర్ బ్రష్ చేసిన తర్వాత దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇన్ కేసు ఆఫ్లో ఉంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వెట్ అని కనబడుతుంది కదా, వెట్ వచ్చేసి 5% ఇవ్వండి, లోడ్ వచ్చేసి 50% ఇవ్వండి, మిక్స్ వచ్చేసి 90% ఇవ్వండి. ఓకే, మిగతా ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత బ్రష్ తీసుకొని, మిక్సర్ బ్రష్ తీసుకొని చూడండి, మనకి ఎక్కడైతే మిక్స్ చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆల్ట్ పట్టుకొని ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అది ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మౌస్ని ప్రెస్ చేసి ఓకే లిటిల్ బిట్ మనం కరెక్ట్గా వస్తుంది, అంటే మరీ ఎక్కువగా రాకుండా. నిన్న మనం చేసింది ఎలా ఉంది, ఇప్పుడు చేసింది ఎలా ఉంది, నిన్న మనం చేసింది పర్ఫెక్ట్గా ఉందా, ఇప్పుడు చేసింది పర్ఫెక్ట్గా ఉందా అనేది మీరు కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. కాకపోతే బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఈ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని పక్కకి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. మిక్సర్ బ్రష్ టూల్ తీసుకొని మనం పక్కకి జరిపినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న బ్లాక్ అనేది ఫేస్ మీదకి వస్తుంది, అలాగే ఇక్కడ ఉన్న స్కిన్ కలర్ అనేది హెయిర్ మీదకి వెళ్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి అది. ఓకే, చేయటం వరకు అయితే బాగానే ఉంది, చక్కగానే చేసింది. ఓకే, మరీ ఎక్కువ స్మూత్ లేకుండా, మరీ ఎక్కువ బ్రైట్నెస్ లేకుండా సింపుల్గా అయితే చేసేస్తుంది, వర్క్ అయిపోతుంది. ఓకే, మీకు పర్ఫెక్ట్గా స్మూత్ కావాలి, అలాగే స్కిన్లో గ్లో కావాలి అనుకున్నప్పుడు మనం నిన్న చేసిన ఆప్షన్స్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఇది మిక్సర్ బ్రష్ టూలు. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లోన్ స్టాంప్ టూలు. యాక్చువల్గా అక్కడ మీకు డెమో అనేది కనబడుతుంది, చూడండి ఒకసారి. క్లోన్ స్టాంప్, యాక్చువల్గా క్లోనింగ్ అంటే ఏంటి, ఒక మనిషిని పోలిన మనిషిని తయారు చేయటాన్నే క్లోనింగ్ అంటాం. ఓకే, సేమ్ అదే విధంగా అక్కడ చూడండి, మీకు మౌస్ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లోన్ చేసి పక్కన పెడుతుంది అనమాట. ఓకే, దాన్నే క్లోనింగ్ అంటారు. ఓకే, సో దీన్ని కూడా ఒకసారి చేసి చూద్దాం. ఇది క్లోనింగ్ అనేది కూడా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్నే పక్కన క్లోన్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మూవీ గురించి తీసుకుందాం అనుకోండి. మూవీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ కనబడతా ఉంటారు. అంటే ఒక 100 మెంబర్స్ని పెట్టి మూవీ తీశారనుకుందాము, ఆ 100 మెంబర్స్ని 1000 మెంబర్స్గా క్లోన్ చేసి చూపిస్తారు. ఓకే, అలాగే లేదు, ఒక ఇమేజ్లో అనవసరమైన ఆబ్జెక్ట్ ఉంది, సో దాన్ని తీసేయాలి, దానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఇమేజ్ని రివర్ట్ క్లిక్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళి, ఓకే ఇది మనం సేవ్ చేయలేదు కదా అందుకని రాదు. సరే, హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుందాము. సరే, ఇమేజ్ అయితే తీసుకుందాము. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నాకు జూమ్ చేస్తున్నాను, స్కిన్ ఇక్కడ నార్మల్గా ఉంది, కానీ ఇక్కడ ఉన్న స్కిన్ ఎలా ఉంది, డాటెడ్గా ఉంది. నాకు ఈ డాట్ని తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏదైతే నేను బ్రష్ తీసుకుంటున్నాను, క్లోన్ స్టాంప్ తీసుకుంటున్నాను, క్లోన్ స్టాంప్కి షార్ట్ కట్కి ఎస్. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత బ్రష్ అయితే చిన్నది వచ్చింది, దాన్ని నేను పెంచుకోవడానికి క్లోజ్ బ్రాకెట్
మీకు పీకి పక్కనే ఉంటుంది కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటాయి కదా పీ పక్కనే కీబోర్డ్లో, దాంట్లో క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ అయితే కాదు, క్లోజ్ బ్రాకెట్, దాన్ని క్లిక్ చేస్తే మీకు పెద్దదవుతుంది. ఇప్పుడు నేను ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి చూడండి, క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్నది ఏమైంది, నాకు పోయింది. ఓకేనా? అలా మనకి ఉన్నది లేని దాన్ని ఉన్నదానిలాగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, స్కిన్ని స్మూత్ చేస్తుంది. అలాగే మనకి ఈ ఏరియాలో జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలోది మాత్రమే తీసుకోండి. అలా కాకుండా ఇలా కిందకు వచ్చామనుకోండి, చూడండి హెయిర్ కనపడుతుంది, అంటే ఐబ్రోస్ వస్తున్నాయి. సో మనకి అవసరమైన చోట ఒకసారి క్లిక్ చేసుకొని, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఆ ఏరియా వరకు దాన్ని ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో కావాలనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఆల్ట్ పట్టుకొని తీసుకొని, ఓకే. ఇంకొకటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు లైటింగ్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఉన్న లైటింగ్ ఇక్కడ వస్తుంది, కానీ నాకు యాక్చువల్గా ఉండాల్సింది ఇక్కడ ఈ లైటింగ్ కావాలి. సో మనకి ఎక్కడైతే దానికి దగ్గరగా కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి ఎప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది, దీన్ని తీసుకొని ఇలా వేయండి. ఇప్పుడు చూడండి, ఓకే కదా? ఈ విధంగా చేసుకోవడానికి మనకి క్లోన్ స్టాంప్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే చేసేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో మోడ్ ఎలా ఉండాలి, నార్మలా, డిజాల్వా, లేకపోతే డార్కెనా, ఇవి మనం ఆల్రెడీ చూస్తున్నాము. లేదా మళ్ళీ ఒకసారి చూస్తానంటే చూడండి, ఒక్కసారి వివిడ్ లైట్ పెట్టాను, ఏం జరిగింది, డిఫరెన్స్ వస్తుంది. మల్టిప్లై పెట్టాను, ఓకే. అలాగే డార్క్ అని పెట్టాను, ఇది వస్తుంది, కానీ అంత మనకి కనపడే విధంగా అయితే లేదు. ల్యూమినాసిటీ అని పెట్టాను, ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో మీ అవసరానికి తగ్గట్టు, అంటే ఇప్పుడు అదే మూవీ తీసుకుందాము, మూవీలో ఒక చోట మనకి కందిపోయినట్టు రావాలి, అంటే ఎవరో వచ్చి కొట్టారు ఆ ఫేస్ కందిపోయినట్టు చూపించాలి అనుకున్నప్పుడు మనం ఈ మోడ్స్ వాడుకోవచ్చు అనమాట. అక్కడ కొట్టినట్టు, లేదా అక్కడ ఏదన్నా మచ్చలాగా ఉన్నట్టు, లేదా మన ఇష్టం, ఇక్కడ ఉన్న దేన్నైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని పెట్టుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. అలాగే ఇందులో ఒపాసిటీ అని ఉంది చూడండి, ఒపాసిటీ తగ్గించాను నేను, ఓకే. ఇప్పుడు ఏమైంది, ఒపాసిటీ తగ్గించడం వల్ల డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఇలా ఫ్లో తగ్గించాలి, ఫ్లో చాలా తగ్గించాలి. చూడండి, ఓకే. ఈ విధంగా ఇది బ్రష్ యాంగిల్ అనమాట. మార్చుకోవాలి అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు. అంటే ఇది మనం తీసుకున్నది రౌండ్ కాబట్టి మనం ఎటు తిప్పినా ఒకే రకంగా ఉంటుంది. సో అది చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇది క్లోన్ స్టాంప్కి సంబంధించి. అలాగే ప్యాట్రన్ స్టాంప్ టూల్. అలాగే ఈ ప్యాట్రన్ స్టాంప్ టూల్ని ఎందుకు వాడతామంటే మనకి కొన్ని మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఓకే, ఆ వాటిలో ఫేస్లో ఇంకొక వేరేది కనపడతా ఉంటుంది మనకి. ఫర్ సపోజ్ ఇది చూడండి, మనకి నాగిని స్కిన్ అంటారు కదా, మూవీస్లో సీరియల్స్లో చాలా వరకు కనపడతా ఉంటుంది. ఓకే, ఇది ప్యాటర్న్ ఫిల్ చేస్తుంది నార్మల్గా. అలా కాకుండా కంట్రోల్ Z కొట్టేసాను.
ఇది సేవ్ చేసి ఉన్నాం కాబట్టి రివర్ట్ అయితే ఆప్షన్స్ వస్తుంది. అది సేవ్ చేయకపోతే రివర్ట్ ఆప్షన్ రాదు. దాన్ని లాస్ట్ సేవ్డ్ పొజిషన్ అంటారని చెప్పి మీకు ఆల్రెడీ ముందటి క్లాస్లో అయితే చెప్పుకున్నాము. సరే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం సేమ్ ఇవే ఆప్షన్స్ చూస్తున్నాం. ఇప్పుడు నేను స్క్రీన్ తీసుకున్నాను. ఓకే, సేమ్ ఇదే ప్యాటర్న్ తీసుకున్నాను. చూడండి ఎలా కనబడుతుంది. ఓకే, మళ్ళీ రివర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సాఫ్ట్ లైట్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమైంది, మనకి స్కిన్ లోపల మచ్చలుగా కనబడుతుంది. అంటే సేమ్ నాగిని స్కిన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇలా మనం చేసుకోవడానికి ఈ స్టాంప్ టూల్ అనేది ప్యాటర్న్ స్టాంప్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే కావాలి అనుకుంటారో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, అలాగే చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని ఇలా మొత్తం చేసేసాను. అలా చేయకుండా మీకు ఎక్కడి వరకు అయితే కావాలి అనుకుంటున్నారో అక్కడ వరకే చేసుకోండి. రివర్ట్ చేద్దాము. ఓకే, రివర్ట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా చూడండి, ఇలా అలా కాకుండా దీని మీద కూడా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చూడటానికి బాగోదు. సో ఇప్పుడు నేను సైజ్ తగ్గించుకోవాలి. సైజ్ తగ్గించుకోవాలంటే ఓపెన్ బ్రాకెట్ అన్నమాట. ఇప్పుడు ఇందాక నేను క్లోజ్ బ్రాకెట్ చేశాను కదా, చూడండి ఇప్పుడు ఇంకా తగ్గించుకోవాలి. ఇంకా తగ్గిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కనబడుతుంది మనకి. ఓకే, ఈ విధంగా మనం తగ్గించుకొని పెంచుకొని వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే మీకు చూపిస్తుంది. ఇప్పుడు నాకు పెంచాలి, సో పెంచండి, ఒకేసారి అయిపోతుంది అప్పుడు మనకి. ఓకే కదా, ఇక్కడ మనం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మళ్ళీ ఇందులో. ఇందాక ఏదైతే చూసామో సేమ్ అలానే ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒపాసిటీ తగ్గి వస్తుంది. ఇలా డిఫరెంట్గా చేసుకోవడానికి మనకి ఈ ప్యాటర్న్ స్టాంప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంప్రెసియోనిస్ట్ అని కనబడుతుంది కదా, సో చూడండి దాన్ని తీసుకుంటే ఏమవుతుంది, ఓకే, అక్కడ ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ప్యాటర్న్ స్టాంప్తో. అలాగే నెక్స్ట్ వన్ హిస్టరీ బ్రష్ టూల్. చూడండి, ఈ హిస్టరీ బ్రష్ టూల్తో ఏం చేసుకోవచ్చు, మనం ఏదైతే హిస్టరీని చేసామో క్రియేట్ చేసామో సో దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. మన ఇమేజ్లో నుంచి హిస్టరీని రిమూవ్ చేస్తుంది, మనం చేసిన వర్క్ని రిమూవ్ చేస్తుంది హిస్టరీ అంటే. ఓకే, ఇది మనం ప్రీవియస్గా చేసిన వర్క్ కదా, సో దాన్ని అయితే రిమూవ్ చేసేస్తుంది ఈ ఇమేజ్లో నుంచి. సో దానికోసం ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకోగానే యాక్చువల్గా చూడండి ఇక్కడ వస్తుంది, మనం ఏవైతే వర్క్ చేసామో చూడండి, వీటినన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. ఓకే, లాస్ట్ సేవ్డ్ పొజిషన్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ చూడండి, నేను మళ్ళీ ఇంకేదైనా చేస్తూ ఉంటే ప్యాటర్న్ స్టాంప్ తీసుకున్నాము, చూడండి ఇందాక హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాటర్న్ స్టాంప్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నాకు ఇలా చేస్తున్నాను, ఎన్నిసార్లు నేను క్లిక్ చేస్తే అన్నిసార్లు నాకు అక్కడ స్టాంప్ అనేది వాడామని చెప్పి హిస్టరీ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆ హిస్టరీని రిమూవ్ చేయాలి. సో హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఓకే
యాక్చువల్గా అయితే మీరు కంట్రోల్ జెడ్ కొట్టొచ్చు, రివర్ట్ చేయొచ్చు అనుకుంటారు కదా. ఈ హిస్టరీ బ్రష్ టూల్తో మరి ఎందుకు, ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఎందుకు అంటే, ఇప్పుడు నాకు సగమే నేను హిస్టరీని క్లియర్ చేయాలి, మిగతాది సేమ్ అంతే ఉండాలి. ఓకే, కొంత పార్ట్ అయితే నాకు అవసరం ఉంటుంది, కొంత పార్ట్ అవసరం ఉండదు. సో అలాంటప్పుడు ఈ హిస్టరీ బ్రష్ టూల్ని వాడుకోవచ్చు, లేదా కంట్రోల్ జెడ్ కొట్టేసుకోవచ్చు, లేదా రివర్ట్ కొట్టేసుకోవచ్చు అనమాట. ఓకే కదా, చూడండి ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది. సో ఇలా వాడుకోవడానికి మనకి ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. చూడండి, ఈ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే సేమ్ ఆప్షన్స్, ఇందాక మనం ఏవైతే చూసామో అవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీకు స్టైల్ అని కనబడుతుంది చూడండి, టైట్ షార్ట్ అని చెప్పేసి, టైట్ మీడియం, టైట్ లాంగ్, లూజ్ మీడియము, లూజ్ లాంగ్, ఓకే, డ్యాబ్ అని, టైట్ కర్ల్ అని, ఓకే, లూజ్ కర్ల్ అని, ఇలా మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను లూజ్ కర్ల్ లాంగ్ తీసుకున్నాను. ఓకే, ఇలా వస్తుంది. ఫైల్ రివర్ట్ క్లిక్ చేశాను, నేను కంట్రోల్ జే అంటున్నాను, దీనికి జే అన్న తర్వాత ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన స్టైల్ని తీసుకొని టైట్ షార్ట్ అని ఉంది, చూడండి ఇది ఎలా కనపడుతుంది, ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేసినట్టుగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ ఇక్కడ మోడ్స్లోకి వెళ్ళి డిఫరెంట్గా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేసినట్టు వస్తుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవడానికి ఇది ఆప్షన్ అనమాట. ఓకే, ఇది జస్ట్ నేను ఓవర్గా ప్రతి టూల్ని టచ్ చేసి అయితే వెళ్తున్నాను, ప్రతి దానికి ప్రాక్టికల్ ఉంటుంది. ఒక్కొక్క దానికి వివరంగా చెప్పుకోవాలి అంటే లేట్ అవుతుంది, కాబట్టి నేను ఫస్ట్ టూల్స్ అని చెప్పేసిన తర్వాత మీకు ప్రతి దాని గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాక్టికల్ అయితే చూపిస్తాను. ఓకే, ఇది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎరైజర్ టూల్. చూడండి, ఇది ఎరైజర్ టూల్. ఇది మరి ఎరైజ్ అయినట్టు ఎక్కడ కనబడుతుంది నాకు, చూడండి ఎరైజ్ అయింది, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ ఇమేజ్ ఉండటం వల్ల నాకు అది ఎరైజ్ అయినట్టు కనపడటం లేదు. ఓకే, ఇది ఎరైజర్ టూల్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ కూడా తీసుకున్నాము, ఇది చూడండి, ఇది ఎరైజర్ టూల్. ఇప్పుడు చూడండి, నేను కామన్గా నాకు హార్డ్ వస్తుంది, హార్డ్నెస్ అనేది 100తో వస్తుంది. అప్పుడు చూడండి నేను ఎరైజ్ చేస్తే ఏమవుతుంది, అది పర్టికులర్గా ఇలా కట్ అయినట్టు చూపిస్తుంది, రౌండ్గా కట్ అయినట్టు. అదే నేను హార్డ్నెస్ తగ్గించాను అనుకోండి, దాని చుట్టూతా ఫెదర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫెదర్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు అదే ఎరైజర్ బ్రష్ తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి పెన్సిల్ బ్లాక్ అంటేనేమో ఒక బాక్స్ లాగా వస్తుంది, అదే పెన్సిల్ అంటే చిన్న డాట్ లాగా వస్తుంది. అంటే ఆ సైజ్ పెంచుకుంటే మనకి సేమ్ బ్రష్ లాగే వచ్చేస్తుంది. ఓకే, బ్రష్ ఇలా మళ్ళీ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మీరు అందులో. చూడండి ఇక్కడ దానికి డిఫరెన్స్ కనపడుతుంది, చూడండి ఎరైజర్లో కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎరైజర్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ అంటే ఏంటి అంటే, ఎరైజర్ తీసుకున్నాను నేను, ఎరైజ్ క్లిక్ చేశాను, చూడండి ఎరైజ్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు కామన్గా అక్కడ నాకు బ్లాక్ ఫిల్ అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉంటుందో నేను ఎరైజ్ చేసేటప్పుడు నాకు ఆ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అలా కాకుండా నేను ఈ బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉంది నాకు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ తీసుకున్నాను, దాని సైజు అయితే పెంచుకున్నాను. పెంచుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని క్లిక్ చేసి చూడండి. ఇక్కడ నాకు ఏమైంది, ఇక్కడ ఇందాక దాకా బ్యాక్గ్రౌండ్ అని ఉంది. మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇప్పుడు నేను ఎరైజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఏమైంది అది. ఓకే, లేయర్ 0లోకి మారింది. అంటే బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉన్నప్పుడు నాకు కొన్ని ఆప్షన్స్ అయితే వర్క్ అవ్వవు, అవునా? అలాగే ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి వెనకున్న ట్రాన్స్పరెంట్ని నాకు చూపించాలి అనుకుంటే, అంటే వెనకున్న ఆబ్జెక్ట్ని చూపించాలి అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కాకుండా ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు నేను చూడండి నాకు ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కనపడుతుంది కదా మీకు. చూడండి ఆ ప్యారెట్ మీద గ్రీన్ దగ్గర ప్లస్ గుర్తు అయితే కనపడుతుంది మిడిల్లో. ఓకే, నేను ఇక్కడికి వచ్చి ఇలా క్లిక్ చేశాను. ఏం జరిగింది ఇప్పుడు నాకు? వెనకున్న బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కలర్ ఉందో, అంటే ఆ ప్లస్ గుర్తు కింద ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ ఎరైజర్లో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేస్తామో అది రిమూవ్ చేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉన్నా కూడా డిలీట్ చేసి వెనకున్న దాన్ని చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉన్నప్పుడు కొన్ని టూల్స్ అయితే యూజ్ అవ్వవు, అంటే వర్క్ అవ్వవు. సో అలాంటప్పుడు కూడా మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత మ్యాజిక్ ఎరైజర్ టూల్. నెక్స్ట్ చూడండి, ఓకే, నేను ఎక్కడైతే క్లిక్ చేస్తున్నానో ఆ కలర్ని బేస్ చేసుకొని రిమూవ్ చేస్తుంది. ఓకే, అలా కలర్ని బేస్ చేసుకొని రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈ మ్యాజిక్ ఎరైజర్ టూల్. తర్వాత మ్యాజిక్ వ్యాండ్ ఎలా అయితే ఉపయోగపడిందో అదేంటి అంటే జస్ట్ మనకు సెలెక్ట్ చేస్తుంది మ్యాజిక్ వ్యాండ్, దాంట్లో మనం డిలీట్ కొట్టుకోవాలి. ఇందులో ఏంటి, ఎరైజర్ టూల్లో డైరెక్ట్గా ఏదైతే మనం కలర్ని సెలెక్ట్ చేసామో అది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? చూడండి వెనక వేరే బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ ఏదో ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి వెనక ఉన్నది కూడా కనబడుతుంది కదా. సో అలా రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈ మ్యాజిక్ ఎరైజర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. వాటి షార్ట్ కట్స్కి వచ్చేసి అంటే కొన్ని టూల్స్కి మరి అన్నిటికీ ఈనే ఉంది, అన్నిటికీ ఎంఏ ఉంది, అన్నిటికీ ఓనే ఉంది అనుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి 3 టూల్స్ ఉన్నాయి, ఈ మూడిటికి ఈనే కనపడుతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే షిఫ్ట్ పట్టుకొని ఈ ప్రెస్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఈలో ఉన్నారు, షిఫ్ట్ పట్టుకొని ఈ ప్రెస్ చేయండి, అక్కడ ఇంకో టూల్ వచ్చింది చూడండి. ఇక్కడ మీకు బాగా గమనించండి, షిఫ్ట్ పట్టుకొని ఇంకోటి ప్రెస్ చేయండి, ఇంకో టూల్ వచ్చింది. ఇలా మారుతాయి అన్నమాట. సో మీరు దాన్ని ఒకసారి చూసి చేసుకోండి. అలాగే గ్రేడియంట్ చూడండి. గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక కలర్ పక్కనే ఇంకో కలర్ వేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? కలర్ పక్కన కలర్ వేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఆ కలరు ఈ కలరు మిక్స్ అయ్యి మధ్యలో రావాలి వచ్చేదాన్ని గ్రేడియంట్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే పైన మీకు ఇక్కడ గ్రేడియంట్కి సంబంధించిన ఆప్షన్ బార్లో ఆప్షన్స్ అయితే వచ్చింది అనమాట. అక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇది గ్రేడియంట్ ఎడిటర్ అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న ఏవైతే కలర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకు ఒక కొత్త గ్రేడియంట్ని ఇక్కడ ఇచ్చింది మీకు యాక్చువల్గా. అలా కాకుండా మీకు వేరే కలర్స్ ఏవైనా కావాలి అనుకున్నారు అనుకోండి, చూడండి దీని మీద నేను క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కలర్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయగానే ఇంకో కలర్ వచ్చింది. అలా ఓకే, ఇవి కలర్ బకెట్స్ అంటాం అన్నమాట వీటిని. ఓకే, మీకు ఏదైతే కలర్ చేంజ్ చేయాలి అనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కలర్ అయితే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. చూడండి ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ బ్లాక్ కాకుండా నాకు ఇంకో కలర్ కావాలి, ఇది తీసుకున్నాం, వచ్చింది. నాకు మిడిల్లో ఇంకో కలర్ కావాలి, సో ఇక్కడ క్లిక్ చేయండి, ఇంకో బకెట్ అయితే వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు మిడిల్లో ఏదైతే కలర్ కావాలి అనుకుంటున్నారో దాన్ని అప్లై చేసి
ఓకే అనండి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని న్యూ అన్నారనుకోండి, న్యూ గ్రేడియంట్ అయిపోతుంది. నేమ్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, జస్ట్ ఓకే అనండి. ఈ గ్రేడియంట్ మనకి ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, లీనియర్ గ్రేడియంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను అప్లై చేస్తున్నాను. చూడండి, దాని వెనక లీనియర్ గ్రేడియంట్ అనేది అప్లై అయింది. అదే ఇక్కడ చూడండి, రేడియల్ రౌండ్గా ఇలా, అది తర్వాత యాంగిల్ అనమాట. ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్టెడ్. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నాను. సో ఇదేం చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ కలర్స్ తీసుకుని చూడండి, 1 2 3. ఓకే, 1 2 3 సేమ్ దాన్నే పైన రిఫ్లెక్ట్ చేసింది చూడండి, 1 2 3 అలా. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు అనమాట. నెక్స్ట్ డైమండ్ లాగా వస్తుంది. వీటిలో కూడా మోడ్స్ ఉంటాయి, డిజాల్వ్, డార్కెన్, మల్టిప్లై. చూడండి, ఇందాకేమో ఫుల్గా అప్లై అయితే మల్టిప్లై అన్నాను కాబట్టి వెనకున్న దాన్ని చూపిస్తూ నాకు పైన ఇంకో గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది. ఇవి మోడ్స్ డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు. తర్వాత 50 పెట్టాను ఒపాసిటీ అలా. ఇప్పుడు నాకు రివర్స్ అవ్వాలి. రివర్స్ అంటే ఏంటి అంటే చూడండి, దీన్ని నేను 100 చేసేస్తున్నాను. ఈ మల్టిప్లై తీసి నార్మల్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇలా కలర్ వచ్చింది. రివర్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అప్లై చేశాను. ఇప్పుడు ఏమైంది, బ్లూ లోపలికి వెళ్ళింది, పింక్ బయటకు వచ్చింది అట్లా. ఓకే, ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు గ్రేడియంట్ని. నెక్స్ట్ బ్లర్ టూల్. ఈ బ్లర్ టూల్ అనేది నార్మల్గా మీకు ఆల్రెడీ తెలుసు, కెమెరాస్లో బ్లర్ టూల్ అనేది బ్లర్ అనేది మీకు ఎలా చేస్తారు ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక ఫోటో అయితే తీస్తున్నారు. మీరు ఫోటో తీసుకున్నప్పుడు ఒక బొకే షాట్ పెట్టారు అనుకోండి. బొకే షాట్ అంటే ఎదురున్న ఇమేజ్ అంటే మనిషి అయితే నార్మల్గానే వస్తాడు, వెనకన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది బ్లర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు బ్లర్ లేకుండా తెచ్చుకున్నారనుకోండి, ఇలా వచ్చింది. ఈ వెనకున్న దాన్ని మీరు బ్లర్ చేయాలి అనుకున్నారనుకోండి, బ్లర్ టూల్ తీసుకుంటాం. బ్లర్ టూల్ తీసుకొని ఎంత కావాలి ఏంటి అనేది చూసుకుంటాం. అలాగే సైజ్ కూడా పెంచుకొని ఓకేనా. ఇదేం చేస్తుంది అంటే బ్లర్ అనేది అక్కడ ఉన్న పిక్సెల్స్ని మిక్స్ చేసేస్తుంది. సో దానివల్ల మనకి ఈ విధంగా బ్లర్గా కనపడుతుంది అనమాట. ఓకే, కలర్ పిక్సెల్స్ని ఒకదానితో ఒకదాన్ని మిక్స్ చేసేసి ఇలా ఇస్తుంది అనమాట మనకి. సో దానివల్ల ఇలాగ బ్లర్ అయిపోయి ఉంటుంది. ఓకే, అలాగే షార్పెన్ టూల్ అంటే ఇది పిక్సెల్స్ని విడగొడుతుంది. ఇందాకది ఏం చేస్తుంది, పిక్సెల్స్ని మిక్స్ చేస్తే ఇది షార్ప్ చేసేసి చూడండి, బాక్సులుగా కనబడుతుంది మీకు లోపల, విడగొట్టేస్తుంది. ఏ కలర్కి ఆ కలర్ని విడగొట్టేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇది స్మడ్జ్ టూల్. ఈ స్మడ్జ్ టూల్ అనేది మనకి చూడండి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి ఓకే, అర్థమైందా స్మడ్జ్ టూల్ అనేది. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్న కలర్స్ని లాగేస్తుంది. ఓకే, గ్రాబ్ చేస్తుంది అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. చూడండి, ఇది ఒక్కొక్క పిక్సెల్ని పక్కకు లాగుతుంది. స్మడ్జ్. ఓకే, అలాగే కొన్ని మీరు యూట్యూబ్లో చూసినా లేదా ఇంటర్నెట్లో చూసినా వెబ్సైట్స్లో చూసినా అదేంటి అంటే ఒక హీరోయిన్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆ హీరోయిన్కి
గుండు కొట్టేసినట్టు చూపిస్తూ ఉంటారు. సో అలా చేసుకోవచ్చు అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ మనకి హెడ్ స్కిన్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం వెనక్కి జరిపేస్తాం. సో వెనక గుండు కొట్టినట్టు అయిపోతుంది, అంటే వెనకున్న హెయిర్ని వెనక్కి పంపించేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది మనకి, చూడండి ఇది హెయిర్, ఇది స్కిన్. అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఈ కన్ను ఎలా ఉంది, ఈ కన్ను ఎలా ఉంది. కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి, మాడిఫికేషన్ చేసుకోవాలి ఫేస్లో లేదా స్కిన్లో అనుకున్నప్పుడు ఈ స్మడ్జ్ టూల్ అయితే మనం వాడుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పాను కదా, ఇమేజెస్లో కొంచెం ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఓకే, మీరైతే ఆ హీరోయిన్ ఇమేజెస్ని మాడిఫికేషన్ చేయటం అలా అయితే చేయొద్దు, ఎందుకంటే కరెక్ట్గా ఉండదు కాబట్టి. అంటే వాళ్ళు చూస్తే పాపం ఫీల్ అయిపోతారు. సో దయచేసి మీరైతే అలా చేయొద్దు. ఇప్పటి వరకు నేను చెప్పిన టూల్స్లో మీ కనుక ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. వాటికి సంబంధించి నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు కనుక క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏదైతే క్లాసెస్ చెప్తూ ఉంటానో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.